సినిమా పరిశ్రమలో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వందల సినిమాలు వస్తే కనీసం 10 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం లేదు. సక్సెస్ రేట్ కనీసం 5%, 10% కూడా ఉండటం లేదన్న సంగతి తెలిసిందే. మిగతా పరిశ్రమలతో పోల్చుకుంటే ఈ సినిమా పరిశ్రమలోనే సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని విశాల్ మరోసారి మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తమిళ పరిశ్రమ గత ఏడాది చాలా నష్టపోయిందని అక్కడి ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలో విశాల్ స్పందించాడు. ఇదే మాట తాను గతంలో చెప్పానని, అప్పుడు తనని విలన్లా చూశారని అన్నాడు. అన్ని పరిశ్రమల్లో కంటే సినిమా పరిశ్రమలోనే సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుందని విశాల్ అన్నాడు. డబ్బులు ఎక్కువగా ఉంటే పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి, లేదంటే భూమి కొనుక్కోవాలి. అంతేకాని డబ్బులు ఉన్నాయని సినిమాల్లోకి రాకూడదు. అంబానీ, విజయ్ మల్యా వద్ద కూడా చాలా డబ్బులు ఉంటాయని, కానీ వారు సినిమాలు తీయరని, వారికి ఇందులో లాభాలు రావని తెలుసు కాబట్టి దూరంగా ఉంటారని విశాల్ అన్నాడు. కోలీవుడ్లో గత ఏడాది పెద్ద చిత్రాలన్నీ కూడా బోల్తా పడ్డ సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రాలు, క్రేజీ కాంబినేషన్లు అంటూ కాలీవుడ్ కూడా కథను గాలికి వదిలేసింది. ఒకప్పుడు కాలీవుడ్ చిత్రాలకు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండేది, కానీ ఇప్పుడు కాలీవుడ్ చిత్రాల నాణ్యత తగ్గిపోయిందని టాక్ వస్తుంది. తమిళ పరిశ్రమ కూడా మూస ధోరణిలోకి వెళ్లిపోయిందని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక గత ఏడాది కంగువా టైంలో దర్శక నిర్మాతలు చేసిన కామెంట్లు, ఇచ్చిన హైపు, ఆ అతి ప్రమోషన్స్ కొంప ముంచిన సంగతి తెలిసిందే. కాలీవుడ్ కు కంగువా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. పెద్ద హీరోల సినిమాలు అక్కడ ఆశించిన రేంజ్ లో ఆడటం లేదన్న విషయం విదితమే.